ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు బ్రెజిల్లో చుక్కెదురైంది. అక్కడి సుప్రీంకోర్టు మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్పై వేటు వేసింది. బ్యాంక్ ఖాతాలను కూడా స్తంభింపచేసింది. ప్రస్తుతం ఎలాన్ మస్క్కు అక్కడి సుప్రీంకోర్టుకు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. దీంతో బ్రెజిల్లో మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ దుకాణం బంద్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకు మస్క్కు బ్రెజిల్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? ఆ వివరాలు ఈ స్టోరీలో. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కుదురుగా ఎప్పుడూ కూర్చోడు. అనవసరంగా రెచ్చగొట్టే కామెంట్లు చేస్తుంటాడు. అనవసరపు వివాదాలు దూరుతుంటాడు. దానికి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు మంచి పబ్లిసిటీ కూడా లభిస్తుంది. ఇక తాజా పరిణామాల విషయానికొస్తే టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్కు బ్రెజిల్ ప్రభుత్వానికి మధ్య తాజాగా పెద్ద వివాదమే తలెత్తింది. ఆ వివాదం కాస్త ఆయన సోషల్ మీడియా నెట్వర్క్ మూతబడే వరకు వచ్చింది. అలాగే ఆయన స్టార్లింక్ బ్యాంక్ ఖాతాలు స్తంభింపచేయాలని బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసే స్థాయికి చేరాయి పరిస్థితులు. ఎలాన్ మస్క్కు చెందిన ఎక్స్ ప్లాట్ఫామ్ బ్రెజిల్ తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తోందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక అసలు విషయానికొస్తే 2022లో బ్రెజిల్లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బ్రెజిలియన్ మాజీ ప్రెసిడెంట్ జైర్ బోల్సోనారోకు మస్క్ మద్దతిచ్చారు. ఆయన ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన లూయిజ్ ఇనాషియో లులా డి సిల్వా గెలిచారు. దీనిపై మస్క్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో బ్రెజిల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో గోల్మాల్ జరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. మోసంతో గెలిచారని ఎక్స్ ద్వారా స్పందించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో సుప్రీంకోర్టు జడ్జి డి మోరేస్ మస్క్పై విరుచుకుపడ్డారు. 20 కోట్ల జనాభా కలిగిన బ్రెజిలియన్ ప్రజలను ఎక్స్ తప్పుదో పట్టించిందని, బ్రెజిల్ సార్వభౌమాధికారాన్ని అగౌరవపరిచిందని మస్క్పై ధ్వజమెత్తారు. దీనిపై మస్క్ స్పందిస్తూ వాక్ స్వాతంత్ర్యాన్ని, తమ గొంతును జడ్జి నొక్కుతున్నారని, నియంతలా వ్యవహరిస్తున్నారని, బ్రెజిల్ రాజ్యాంగమిచ్చిన హక్కులను జడ్జి తుంగలో తొక్కారని మస్క్ మండిపడ్డారు. దీంతో బ్రెజిల్ జడ్జి స్టార్లింక్ ఖాతాలతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే బ్రెజిల్ సుప్రీంకోర్టు జడ్జి మోరాస్ మొత్తం సోషల్ మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తారా, లేక నెట్వర్క్ సంబంధించిన కొన్ని ఖాతాలను నిలిపివేస్తారా అన్న దానిపై స్పష్టత లేదు. దీంతో జడ్జిపై మస్క్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. వాక్ స్వాతంత్ర్యంపై సెన్సార్షిప్ విధించారని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో గురువారం నాడు సుప్రీంకోర్టు జడ్జి అలెగ్జాండర్ డి మోరాస్ మస్క్కు చెందిన స్టార్లింక్ బ్యాంక్ ఖాతాలను బ్లాక్ చేయాలని, దేశంలో ఎక్స్ను కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా స్టార్లింక్ గురువారం నాడు తమకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చిందని తెలిపింది. బ్రెజిల్లో ఆర్థికపరమైన లావాదేవీలు నిర్వహించరాదని స్టార్లింక్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి కూడా తాము చట్టం ప్రకారమే ముందుకు పోతామని ఎక్స్లో పేర్కొంది. జడ్జి మోరాస్ మస్క్పై ఘాటుగా స్పందించారు. మస్క్కు చెందిన సాటిలైట్ బ్రాడ్బ్యాండ్ స్టార్లింక్ విషయానికొస్తే బ్రెజిల్లో కంపెనీ తరపున స్పందించడానికి చట్టబద్ధంగా ఒక్కరంటే ఒక్క ప్రతినిధి కూడా లేడని గుర్తు చేసింది. దీనికి మస్క్ కూడా సుప్రీంకోర్టు జడ్జిపై దుర్భాషలాడాడు. నిజాలు తొక్కి పెడుతున్నారని, వరెస్ట్ క్రిమినల్ అంటూ జడ్జిపై చిందులేశారు. స్టార్లింక్ కూడా ఎక్స్లో పోస్ట్ పెడుతూ జడ్జి తన ఆర్డర్ను రహస్యంగా వెలువరించారు. చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా స్టార్లింక్ తన వాదనను వినిపించడానికి అవకాశం ఇవ్వలేదని మండిపడింది. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి సుప్రీంకోర్టు జడ్జి డి మోరాస్ మస్క్ను వెంటనే ఎక్స్ తరపున ఒక లీగల్ రిప్రజెంటేటివ్ నియమించాలని 24 గంటల గడువు ఇచ్చారు. లేదంటే బ్రెజిల్లో ఇక నుంచి ఎక్స్ కార్యకలాపాలను సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలోనే ఎక్స్ బ్రెజిల్లో తమ ఆపరేషన్స్ నిలిపివేస్తామని ప్రకటించింది. ఉన్న ఉద్యోగులను తీసేస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు జడ్జి సెన్సార్షిప్ ఆర్డర్ వల్లే తాము ఇక్కడి నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా వివరణ ఇచ్చింది. అయితే బ్రెజిలియన్ యూజర్లకు యథాతథంగా తమ సర్వీసులు అందిస్తామన్నారు మస్క్. ఇక జడ్జిపై మస్క్ ఆరోపణలు సంధించారు. తమ కంపెనీ లీగల్ రిప్రజెంటేటివ్ని జడ్జి పిలిపించుకొని బెదిరించారని, ఎక్స్ ప్లాట్ఫామ్ నుంచి కొన్ని కంటెంట్లను తొలగించారని, లేదంటే అరెస్టు చేస్తామని బెదిరించారని మస్క్ చెబుతున్నారు. దేశంలోని ఇంటర్నెట్ ఇష్యూలు కానీ, కంపెనీలు కానీ దేశంలోని చట్టానికి లోబడి ఉండాలని, లేదంటే సేవలను నిలిపివేస్తామని హెచ్చరించారు జడ్జి. మొత్తానికి బ్రెజిల్లో మస్క్కు స్టార్లింక్ ఖాతాతో పాటు ఎక్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ క్లోజ్ అయ్యింది. ఓ పెద్ద మార్కెట్ను చేజేతులారా కోల్పోయారు మస్క్.